హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ మనం ఎక్కడ ఆపాము అంటే ఈ ఉదంకుడు జనమేజయుని వద్దకు వచ్చి సర్పయాగాన్ని చేపించాలి అనుకుంటాడనమాట. అక్కడ మనం ఆప్ చేసాము. ఎందుకు ఇతనికి కోపం వచ్చింది అంటే ఈ తక్షకుడు కర్ణాభరణాలను అపహరిస్తాడనమాట. ఎవరు? తక్షకుడు. ఎవరి వద్ద నుంచి? ఉదంకుడి వద్ద నుంచి. అందుకు కోపగించుకున్నటువంటి ఉదంకుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా ఈ సర్పజాతిని మొత్తాన్ని నాశనం చెయ్యాలి అని అనుకుని ఏం చేస్తాడంటే ఈ ఉదంకుడు జనమేజయుని వద్దకు వచ్చి జనమేజయుని చేత సర్పయాగాన్ని చేయడానికి ప్రేరేపిస్తాడు అనమాట. అది ఎలా అనేది ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఈ జనమేజయుడు ఎవరంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు. ఈ పరీక్షిత్ ఎవరు అంటే అభిమన్యుడికి ఉత్తరకి జన్మించిన వాడనమాట ఈ పరీక్షిత్ మహారాజు. అయితే ఏం జరిగింది అంటే ఒకసారి ఈ పరీక్షిత్ మహారాజు వేటకెళ్ళాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు? వేటకెళ్ళాడు, అరణ్యానికి. ఎందుకు వేటకెళ్తారంటే రాజులు జనసంచారంలోకి ఈ క్రూర మృగాలు ప్రవేశించినప్పుడు మానవ మనుగడకి ప్రమాదం కాబట్టి అందుకు ఈ రాజులు అనేవారు వేటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలని సంహరిస్తాడనమాట. అలా వేటకు వెళ్ళి అలసిపోయాడు అనమాట. అలసిపోయి ఇక్కడ ఏదో ఒక ఆశ్రమం కనిపిస్తే ఆ ఆశ్రమం వైపు వెళ్ళాడు ఈ పరీక్షిత్ మహారాజు. ఎవరిది ఆశ్రమం అంటే శమీక మునిది. ఈ శమీక ముని ఈ ఆశ్రమానికి వెళ్ళాడనమాట. అయితే ఆ శమీక మహాముని ఆ రోజు ఏం చేస్తున్నాడంటే మౌనవ్రతం చేస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళు చేసే పూజలు ఉంటాయి కదా, వాటిల్లో ఇదొకటి మౌనవ్రత తపస్సు చేస్తున్నాడు అనమాట. అలా వెళ్ళినటువంటి పరీక్షిత్ మహారాజు శమీక మహామునిని నాకు దాహంగా ఉంది, నాకు కొంచెము వాటర్ ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. ఎంత పిలిచినప్పటికీ కూడా తను పట్టించుకోడు. ఎందుకు అంటే తను చేసినటువంటి తపస్సు అనేది మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపితే అది రాజ్యానికే ప్రమాదం అని భావించినటువంటి శమీక మహాముని ఏం స్తంభించకుండా అలానే ఉంటాడనమాట. ఎంతసేపటికి అలా పలకకపోయేసరికి నేను రాజును వచ్చాను అనేటువంటి నీకు ఎటువంటి జ్ఞానం లేకుండా నువ్వు అలానే ఉన్నావు అని చెప్పి ఈ పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడంటే పక్కనే ఉన్నటువంటి ఒక చనిపోయిన పాము ఉంటుంది అనమాట. ఆ పాముని తీసుకొని ఈ శమీక మహాముని మెల్ల వేశాడనమాట. తర్వాత ఈ పరీక్షిత్ మహారాజు హస్తినా నగరానికి వెళ్తాడనమాట. అలా వెళ్ళిన తర్వాత కొంచెంసేపటికి శమీక మహాముని పుత్రుడైనటువంటి శృంగి, ఇతను శమీక మహాముని యొక్క కుమారుడు అనమాట, అక్కడికి వచ్చి చూసేసరికి కోపగించుకుంటాడు అనమాట. ఎవరు? నా తండ్రి ఇలా తపస్సు చేస్తున్నప్పుడు ఇలాగా కళేబరాన్ని వేసిన వారు ఎవరు అని చెప్పి వాడు ఎవడైనా కానీ నేటి నుంచి కరెక్ట్గా 7 రోజుల్లోగా వాడు యమలోకానికి వెళ్తాడు. కారణం ఏంటిది అంటే తక్షకుడు అతన్ని కాటు వేస్తాడని చెప్పి ఈ శృంగి శాపం పెడతాడనమాట. ఈ శృంగి శాపం పెట్టేసరికి ఆ వ్రతం అంతా అయిపోయిన తర్వాత శమీక మహాముని వస్తాడనమాట. వచ్చి నాయన ఇంత పొరపాటు చేశావు, అపరాధం నాదేను, పరీక్షిత్ మహారాజుది ఇది ఎటువంటి దోషము లేదు అని అంటాడనమాట. అలాగా నువ్వు ఎలాగైనా కానీ నీ మాటని వెనక్కి తీసుకో, ఆ శాపాన్ని వెనక్కి తీసుకో అంటాడు శమీక మహాముని. అయితే ఎంతసేపటికి కూడా మధ్య సంభాషణలో ఆ శృంగి ముని అనే ఎవరు? ఈ శమీక మహాముని కొడుకు శృంగి. అతను ఒప్పుకోడు అనమాట. ఇది జరిగింది ఆల్రెడీ, నేను అన్నటువంటి శాపం అనేది తక్షకుని చేరింది కూడా, ఖచ్చితంగా దీన్ని ఆపలేరు అని చెప్పి అంటాడు అనమాట. అలాగ చెప్పేసరికి ఈ పరీక్షిత్ మహారాజుకి ఏం జరిగింది? శాపం కదా. అలా 7 రోజుల్లో ఈ తక్షకుడు కాటు వేశాడనమాట. దాంతో ఈ పరీక్షిత్ మహారాజు చనిపోతారనమాట. ఇది జరిగింది మహారాజా, తక్షకుడు ఇంత చేశాడు. తర్వాత మధ్యలో ఇంకా స్టోరీ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో ఇంకా వివరంగా చెప్తాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ తక్షకుడు ఇలా చేశాడు మహారాజా అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఎవరికి? ఈ జనమేజయుడికి చెప్పింది ఎవరు? ఉదంకుడు చెప్తాడనమాట. అప్పుడు ఈ జనమేజయుడు కోపగించుకొని సర్పయాగం చేద్దామని అనుకుంటాడు అనమాట. అయితే దీనికన్నా ముందు ఏం జరిగింది అంటే
భృగు వంశం గురించి తెలుసుకుందాం. భృగు వంశంలో గొప్పవారు ఎవరంటే భృగు మహర్షి అన్నమాట. ఈ భృగు మహర్షి తర్వాత అతని భార్య అయినటువంటి పులోమ, వీళ్ళు ఇరువురు కలిసి ఒక యజ్ఞం చేస్తున్నారనమాట. అలా యజ్ఞం చేస్తున్న కొంతసేపటికి సాయంత్రం అయిందనమాట. ఇతను సంధ్యావందనాలు చేయడానికి అని చెప్పి నది స్నానాన్ని చేసి తర్వాత నేను వస్తాను, నువ్వు ఇలానే పూజని కంటిన్యూ చేస్తూ ఉండు అని చెప్పాడనమాట ఈ భృగు మహర్షి. అలానే అని చెప్పి పులోమ అక్కడ యాగం చేస్తూ ఉందన్నమాట. కొంత సమయానికి అక్కడ పులోముడు అనే రాక్షసుడు వచ్చాడనమాట. రాక్షసుడు వచ్చి చూస్తాడనమాట ఆమెని. బాగా పరిశీలిస్తే ఈమె ఎక్కడో చూసినట్టు ఉంది నాకు అని చెప్పి ఆలోచించి అక్కడ అగ్నిదేవుణ్ణి అడిగాడనమాట. ఈ పులోముడు ఏమని అడిగాడంటే, పూర్వంలో నేను ఈమెని వివాహం చేసుకుందామని వాళ్ళ నాన్న అడిగాను, కానీ తను నాకు ఇవ్వకుండా భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు, ఆమెనా ఈమె అని అడిగాడు ఈ పులోముడు. ఎవరిని? అగ్నిదేవుణ్ణి. అగ్నిదేవుడికి ఇప్పుడు పరీక్ష వచ్చిందనమాట. ఏంటిది అంటే, అవును అని చెప్తేనేమో భృగు మహర్షి శపిస్తాడు, కాదు అని చెప్తేనేమో ఇది అసత్యమవుతుంది, ఇది ఒక పాపం కదా అని చెప్పి అగ్నిదేవుడు సందిగ్ధంలో పడి ఏమర్చించాడంటే, ఏదైనా కానీ భృగు మహర్షి నన్ను శపించినా పర్లేదు, తర్వాత ఏదో ఒకటి చెప్పి జరిగింది చెప్పి నేను ఆ శాపాన్ని వెనక్కి తీపించుకుంటాను, అసత్యం ఆడటం అనేది తప్పు అంటారు. ఇక్కడేనండి మన భారతీయ ధర్మం తెలియజేసేది. ఇలాంటి మాటలు అనేవి మన భారతంలోనే కాదు, రామాయణంలోనూ అన్నిట్లో పురాణాల్లోనూ కూడా ఏంటంటే మన భారతీయ తత్వం అనేది ఇక్కడే బయటపడుతుంది అనమాట. అప్పుడు ఈ అగ్నిదేవుడు అలా అన్నాడనమాట, చెప్పాడు ఆమె ఈమెని ఒకరే అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఈ పులోముడు వరాహ రూపం ధరిస్తాడనమాట. ఎందుకంటే రాక్షసుడు కదా, వరాహ రూపం ధరించి ఈ పులోమని నోటిన పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు అనమాట. అలా లాక్కొని వెళ్తున్నాడు అనమాట. వెళ్తుంటే ఆమె ఎంతో తీవ్రంగా దుఃఖిస్తుంది. నాయన నేను గర్భవతి, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతావు అని చెప్పి దారి వెంట ఏడుస్తూనే ఉందన్నమాట. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె కడుపులోంచి ఒక శిశువు బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి ఆమె శిశువు పేరేం పేరంటే చబెనుడు. అతను బయటకు వస్తాడనమాట. తన తల్లిని బాధ పెడుతుంటే ఇతనికి కోపం వచ్చి తను భస్మం చేస్తాడనమాట ఈ పులోముడిని. చవనుడు తన తపోశక్తితోటి ఈ పులోముడిని భస్మం చేస్తాడనమాట. ఆ తర్వాత తన తల్లి పులోమ, చవనుడు వీరి ఇరువురు కలిసి మరలా ఆశ్రమానికి వస్తాడనమాట. భృగు మహర్షి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఎక్కడికి వెళ్ళారు మీరు, నేను యాగం చేయమని చెప్తున్నాను కదా, ఇతను ఎవరని అడుగుతారు. ఇతను మన పుత్రుడు అని చెప్పి చెప్పుద్ది అనమాట. ఇలా జరిగింది ఇలా జరిగింది స్వామి అని చెప్తే అతను కోపం వచ్చి వెంటనే భృగు మహర్షి వెంటనే అగ్నిదేవుణ్ణి ఏం శపిస్తాడంటే, నువ్వు సర్వభక్షకుడివి అయిపో అంటాడనమాట. సర్వభక్షకుడివి అయిపో అని చెప్పి శపిస్తాడు ఈ భృగు మహర్షి. వెంటనే అగ్నిదేవుడికి బాధేస్తుంది అనమాట. స్వామి నేను చెప్పింది సత్యమే కదా, మరి నన్ను ఎందుకు శపించారు అని చెప్పి ఇట్లా మాట జరుగుతుంది అనమాట. ఏదైనా నాది శాపమే అంటాడు ఈ భృగు మహర్షి. అలా అగ్నిదేవుడికి బాధ కలుగుద్ది. ఎందుకు అంటే మనం చేసేటటువంటి ఏ పూజలైనా కానీ దేవునికి చేరవేసేది ఎవడు అంటే అగ్నిదేవుడు అనమాట. అలా భృగు మహర్షి శపించేసరికి హవ్యాలు కవ్యాలు అనేవి ఎవరి ద్వారా వెళ్తాయి? అగ్నిదేవుని ద్వారా దేవతలకు వెళ్తాయి అన్నమాట. అలా జరిగేసరికి ఇతను శపించాడు కదా, అందువలన అగ్ని తన యొక్క రూపాన్ని తగ్గించుకొని ఈ దేవతలకు అందాల్సినటువంటి హవ్యాలు కవ్యాలు అనేవి ఆగిపోతాయి అన్నమాట. అన్ని లోకంలో ఉన్నటువంటి
అన్నీ కూడా ఆగిపోతాయి. కారణం ఏంటిది అంటే అపవిత్రమవుతాడు కదా. ఏదన్నా అంటే మనము పూజకి వాడాల్సిన పదార్థం కాకుండా ఏ పదార్థం అన్నా వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిత్తుకాయితం వేసాము, అది అగ్నిలో కాలుతుంది. దానికి కారణం ఏంటిది అంటే భృగు మహర్షి యొక్క శాపమే. అలా ఏది వేసినా కూడా కాలుతుంది కదా. ఇది అతనికి అగ్నికి శాపమే కదా. అందుకని ఇతను ఏం చేస్తాడంటే, దేవుడు నాకు ఏదేసినా కాలిపోతుంది కాబట్టి నేనే తగ్గించుకుంటాను నా శక్తిని, దాని వలన ఎటువంటి చెడు అనేది దేవుడికి చేరదు అని చెప్పి, నేను అపవిత్రం కాను అని చెప్పి అగ్నిదేవుడు తన శక్తిని తగ్గించుకున్నాడు అనమాట. అలా ఉండేసరికి దేవతలకు అందాల్సినటువంటి అన్నీ కూడా నిలిచిపోతాయి అనమాట. యజ్ఞయాగాదులన్నీ నిలిచిపోయాయి. మునులందరూ కలిసి ఏం చేశారంటే, దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారనమాట. దేవులందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారనమాట. బ్రహ్మకి వాళ్ళ గోడు చెప్పుకుంటారనమాట. అప్పుడు ఏం చేశారంటే, బ్రహ్మదేవుడు అగ్నిదేవుని పిలవండి అంటారనమాట. అప్పుడు ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు అనమాట. అప్పుడు బ్రహ్మ ఏమంటుందంటే, భృగు మహర్షి శాపమేను, నువ్వు సర్వభక్షకుడివేను, కానీ పవిత్ర కార్యాలలో నువ్వు పవిత్రుడు అవుతావు, పూజించే వారులో నువ్వు ప్రథముడువు, నీది సహజ కాంతితో ఎలా ఉన్నావో అలానే ఉండయ్యా అని చెప్పి చెప్తాడు బ్రహ్మ. అలాగా మరలా తన యథాస్థితికి వస్తాడు అగ్నిదేవుడు. అలాగా దేవతలకు అందాల్సినటువంటి హవ్యాలు కావ్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, కొన్నాళ్ళకి భృగు మహర్షి కుమారుడు ఎవరు? చవనుడు. ఇతనికి శర్వాతి మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని ఇచ్చి వివాహం జరిపిస్తారనమాట. ఎవరికి? ఈ చవనునికి సుకన్యకి వివాహం జరుగుద్ది. వారికి జన్మించిన వారే ప్రమతి అనమాట. ఈ ప్రమతిని కుమారుడు జన్మిస్తాడనమాట. వీరికి ఈ ప్రమతికి ఎవరికి వివాహం జరిపిస్తారంటే, అమృతంతో పాటు ఘృతాచి అనే ఆమె కూడా జన్మిస్తుంది అనమాట. ఈ ఘృతాచికి ఈ ప్రమతికి వివాహం జరుగుద్ది. వారికి జన్మించిన వారే రురుడు. ఈ రురుడు అనేవాడు భృగు వంశంలోని గొప్పవాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. ఈ రురుడు గురించి చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ ఉంటుంది అన్నమాట. గంధర్వరాజు అయినటువంటి విశ్వవసువు మేనకకి ఒక శిశువు జన్మిస్తుందన్నమాట. ఒక అమ్మాయి జన్మిస్తుందన్నమాట. ఆ అమ్మాయిని వీళ్ళు ఏం చేస్తారంటే, పెంచుకోకుండా వాళ్ళు స్థూలకేశ ముని వద్ద ఉంచారనమాట ఆ శిశువుని. ఆ శిశువుని చూసినటువంటి స్థూలకేశవుడు ముచ్చటేసి అలానే అలా ఆ పాపను తీసుకొని పెంచుకుంటూ ఉంటారనమాట. అలా ఆమెకి పేరు పెట్టారనమాట, ప్రమద్వర. పేరు ప్రమద్వర అనమాట. కొన్నాళ్ళకి ప్రమద్వర పెంచుకుంటున్నాడు కదా, ఆ ఆశ్రమంలో తిరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడికి రురుడు వచ్చి చూశాడనమాట. ఈ ప్రమద్వరని చూసి తను లవ్ చేస్తాడనమాట. అలా లవ్ చేసిన తర్వాత తన ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ వివాహం గురించి మాట్లాడమని చెప్తారనమాట. అలా వాళ్ళిద్దరి మధ్య ఈ మాటల్లో వివాహానికి ఒప్పుకుంటారు పెద్దలు. ఒకసారి ఏం చేసిందంటే, ప్రమద్వర ఒక తోటకి వెళ్ళిందనమాట. ఆ తోటకి వెళ్ళినప్పుడు తను చూసుకోకుండా పొరపాటున ఒక పామును తొక్కిందనమాట. ఆ పామును తొక్కడంతో ఏం చేసిందంటే, వెంటనే కాటేసింది. దాని దెబ్బకి ఏమైందంటే ప్రమద్వర చనిపోతుందనమాట. రురుడు లవ్ చేస్తాడు కదా, తను ఎంతో విలపించాడు అనమాట. అడవులకు వెళ్ళి ఎక్కి ఏడుస్తూ దేవతలందరినీ పిలుస్తున్నాడు అనమాట. అప్పటికి ఆకాశవాణి నుంచి ప్రత్యక్షమైంది అనమాట. ఈ ఆకాశవాణి ఏం చెప్తుందంటే, నీకు ఆయుష్ ఉంటుంది కదా 50 సంవత్సరాలు అనుకో, 25 సంవత్సరాలు ప్రమద్వరకి ఇచ్చినట్టయితే ఆమె బతుకుతుంది అని చెప్పారనమాట. అప్పుడు వెంటనే ఈ రురుడు ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకునేసరికి తను ఏం జరగనట్టు నిద్రలోంచి ఎలా అయితే బయటికి వస్తుందో అలాగా ఈ ప్రమద్వర లేచి వచ్చిందనమాట. అలా వాళ్ళకి రురుడికి
ప్రమద్వరకి వివాహం జరుగుద్ది అనమాట. అలా వివాహం జరిగి హ్యాపీగా ఉన్నారనమాట. కానీ రురుడికి కోపం వచ్చింది. ఎలా? పాము నా భార్యని కాటేసింది, ఎలాగైనా కానీ ఈ పాముల జాతి మొత్తాన్ని నేను సర్వనాశనం చేయాలి అని చెప్పి రురుడు కర్ర తీసుకొని ఎక్కడ పాము కనిపిస్తే అక్కడ కొట్టి చంపేసేవాడు అనమాట. అలా మొత్తం ఇలా రురుడు కూడా సర్పయాగం చేశాడనమాట. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే ఈ రురుడు ఒక పామును కొట్టబోయాడు అనమాట. ఆ పాము అది శాపంలో ఉందన్నమాట. అప్పుడు ఆ రూపం దాల్చి ఆ పాము ఏంటిదంటే సహస్రపాదుడు. రురుడు ఆ పాము చంపనబోయాడు అనమాట. చంపనబోతుంటే ఆ పాము రూపం నుంచి మానవ రూపంలోకి వచ్చాడనమాట. ఆ పర్సన్ పేరు ఏం పేరంటే సహస్రపాదుడు. ఆ సహస్రపాదుడు ప్రత్యక్షమయ్యి చెప్తున్నాడు అనమాట, పూర్వము నేను నా తోటి సహచరుడైనటువంటి ఖగముడు నేను ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. ఒకరోజు నేను తాడుతో తయారు చేసినటువంటి ఒక పామును తీసుకొని ఖగముడి మీద వేశాను. అప్పుడు ఈ ఖగముడు కోపం వచ్చి అంత చిన్నదానికి కూడా నువ్వు వెంటనే విషం లేని పాము వైపో అని చెప్పించాడు అనమాట. నేను ఇంత చిన్నదానికే నువ్వు అంత చెప్పించాలా అని చెప్పి అంటాడు ఈ సహస్రపాదుడు. తప్పు చేశావు, నీకు పనిష్మెంట్ ఇచ్చానని చెప్పి అంటాడు అనమాట. మరి నా శాప విముక్తి ఏంటి అంటాడు. ఏముంది, రురుడు భృగువంశంలో జన్మించినటువంటి రురుడు ఎప్పుడైతే నిన్ను కొట్టడానికి వస్తాడో ఆ రోజు నీకు శాప విముక్తి పోతుంది అంటాడనమాట. అలాగా ఈ రురుడు సహస్రపాదుని కొట్టకపోయినప్పుడు తను పాము రూపం నుంచి వేరే రూపానికి వస్తాడు, సహస్రపాదుడు నిజమైన రూపానికి వస్తాడనమాట. అలా చెప్పి పూర్వం ఏం జరిగిందంటే రురుడు తండ్రి పేరేం పేరు? ప్రమతి. ఇతని శిష్యుడు వచ్చేసరికి ఆస్తికుడు. ఈ ఆస్తికుడు ఏం చేశాడంటే జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగాన్ని ఫ్రెండ్స్ ఈ జనమేజయుడు చేసే సర్పయాగాన్ని నిలిపివేశాడు ఆస్తికుడు. ఆస్తికుడు ఎవడు? ప్రమతి యొక్క శిష్యుడే. ఆ ప్రమతి ఎవరు? ఈ రురుడు యొక్క తండ్రి. ఆపివేశారు అని చెప్పి నువ్వు కూడా ఆపివేయ ఈ సర్పయాగాన్ని అని చెప్పి చెప్తాడనమాట. అలా జనమేజయుని చేత సర్పయాగాన్ని అది నిలిపివేసిన వారేమో ఆస్తికుడు. ఈ రుడు చేత సర్పయాగాన్ని నిలిపివేసిన వాడేమో సహస్రపాదుడు. ఇలా వారి ఇరువురు కూడా సర్పయాగాన్ని నిలిపివేశారనమాట. ఇక్కడేమో వేరే కారణం. ఆస్తికుడేమో కద్రువ శాపం. ఇతనేమో ఇక్కడ సహస్రపాదుడికి వచ్చేసరికి తన కావలసిన భార్యని ఇతను కాటేసి చంపేస్తారు కదా పాములు, అందుకని ఇతని కోపంతో పర్సనల్ ఏజెంట్ అనమాట. అలా వారు సర్పయాగాన్ని ముగించారనమాట. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఉదంకుడికి కోపం వచ్చింది. ఎందుకు? తక్షకుడు కర్ణాభరణాలు అపహరించాడు కదా, అందువలన ఈ ఉదంకుడు పాము జాతి మొత్తం మీద పగబెంచుకొని ఏం చేస్తాడు? జనమేజయుని వద్దకు వచ్చి నువ్వు సర్పయాగాన్ని చెయ్యాలి, కారణం ఇది, నీ యొక్క తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనేవాడు పాము కదా, కాటు వేసి చంపేశాడు కదా అని చెప్పి చెప్పాడనమాట. అందుకు కోపాగ్రతుడైనటువంటి జనమేజయుడు సర్పయాగాన్ని చేశాడనమాట. ఆ సర్పయాగాన్ని నిలిపివేసిన వాడేమో ఆస్తికుడు. ఆస్తికుడు ఎవరు అంటే ప్రమతి యొక్క శిష్యుడే. ఆ ప్రమతి యొక్క కుమారుడు రురుడు అనమాట. ఇదంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఏంటిది? ఆస్తికుడు అని కద్రువ శాపం అన్నాను కదా, ఈ కద్రువ శాపం ఏంటిది అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.